వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A battery of EMF 6 volts supplies current through a circuit in which the resistance can be changed. A high resistance voltmeter is connected across the battery. When the current is 3 amps, the voltmeter reads 5.4 volts. Find the internal resistance of the battery. సో ఇక్కడ మనం సింపుల్ చెప్పాలంటే గివెన్ డేటాని జాగ్రత్త చూసి మనం ఫాలో అవడమే. ఇక్కడ ఈఎంఎఫ్ అనేది 6 వోల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈఎంఎఫ్ మనం ఎప్సిలాన్తో డినోట్ చేస్తాం. తర్వాత ఈ ఈఎంఎఫ్ ఎంత కరెంట్ సప్లై చేస్తుంది, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కదా 3 amps. ఇది మనకి కరెంట్ ఐతో డినోట్ చేస్తాం. తర్వాత ఈఎంఎఫ్ ఉందో అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ వోల్టేజ్, నథింగ్ బట్ టెర్మినల్ వోల్టేజ్, ఒక ఇంటర్నల్ వోల్టేజ్, అలానే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ రెండు ఉంటాయి. సో ఇది మనకి వోల్ట్మీటర్ రీడ్స్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ లేదా టెర్మినల్ వోల్టేజ్ రెండు ఒకటే. సో ఇది క్యాపిటల్ వి. మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్. రైట్, ఫస్ట్ ఇక్కడ మనం గివెన్ డేటా నోట్ చేద్దాం. తర్వాత ఏం చేయాలో మీకు స్టెప్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గివెన్ డేటా ఈఎంఎఫ్ అంటే ఎప్సిలాన్ 6.0 volts, నథింగ్ బట్ 6 volts. తర్వాత కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 3 ampere. వోల్ట్మీటర్ రీడ్స్ అన్నాడు. వోల్ట్మీటర్ దేని రీడ్ చేస్తుంది? టెర్మినల్ వోల్టేజ్ రీడ్ చేస్తుంది. దీనికి అదర్ నేమ్ కూడా చెప్పాను, క్వశ్చన్ నెంబర్ 1లో చెప్పడం జరిగింది. దీన్ని ఎక్స్టర్నల్ వోల్టేజ్ అని కూడా అంటారు. ఎంత? 5.4 volts ఇవ్వడం జరిగింది. ఫైండ్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం స్మాల్ r తో డినోట్ చేస్తాం. అది ఓమ్లో ఉంటుంది రెసిస్టెన్స్ కాబట్టి అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది అంటే ఈ ఐని విని ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే క్యాపిటల్ R ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ముందు క్యాపిటల్ R ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. R ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? బై ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్తుంది? V ఈక్వల్ టు IR. V అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ తీసుకుందాం, అంటే 5.4. I అనేది 3 amps. I అనేది ఇంటర్నల్ కైనా ఎక్స్టర్నల్ కైనా సేమ్ కరెంటే కాబట్టి ఐలో చేంజ్ ఉండదు. ఇంటూ R మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి R కావాలంటే ఈ 3 అనేది ఈ కింద పంపిద్దాం. 5.4/3 అంటే ఎంత వచ్చింది? 1.8 ohm వచ్చింది. రైట్, ఇప్పుడు ఈ R ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆల్రెడీ మనకి ఈఎంఎఫ్ ఎప్సిలాన్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటుంది ఆ ఫార్ములా? I ఇంటూ R ప్లస్ R అని ఒక ఫార్ములా ఉంది. ఇది గుర్తుంది కదా? IR అంటే టెర్మినల్ వోల్టేజ్ లేదా ఎక్స్టర్నల్ వోల్టేజ్ ప్లస్ IR. ఈ IR అంటే ఇది వోల్టేజ్ డ్రాప్ అంటాం. ఈ టెర్మినల్ వోల్టేజ్ ని వోల్టేజ్ డ్రాప్ ని యాడ్ చేస్తూ వచ్చేది ఈఎంఎఫ్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? మనకి ఎప్సిలాన్ అంటే 6 ఇవ్వడం జరిగింది. 6 ఈక్వల్ టు I అంటే 3 amps. సో 3 రాస్తున్నాను. క్యాపిటల్ R 1.8, అందుకే మనం క్యాపిటల్ R ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ క్యాపిటల్ R కావాలి కాబట్టి ప్లస్ ఈ స్మాల్ R అలా ఉంచుదాం. ఇప్పుడు 3ని పంపిస్తే ఎంత అవుతుంది? ఇటు పక్క మనకి 1.8 ప్లస్ R అలా ఉండిపోతుంది. ఈ 3 ఇటు వెళ్తే 6/3 అంటే 2 అవుతుంది. మనకు కావాల్సిన స్మాల్ R కదా. ఈ 1.8 ఇటు పంపిస్తే ప్లస్ 1.8 ఇటు వస్తే -1.8 అవుతుంది.
అంటే 2 మైనస్ 1.8 అంటే మీనింగ్ ఏంటి 2.0లోంచి 1.8 తీయమని అంటే ఎంత వస్తుంది 0.2 కదా వస్తుంది 0.2 రెసిస్టెన్స్ కదా ఇది ఓంలో ఉంటుంది దేర్ ఫోర్ ఈ ఫైండ్ తీసేసి ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ 0.2 ఓమ్. ఇది ఒక మెథడ్. అనదర్ మెథడ్ లో కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. అదేలాగో చెప్తున్నాను చూడండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఇది మనకి ఈ వోల్టేజ్ డ్రాప్ ఉంది కదా, ఈ వోల్టేజ్ డ్రాప్ I ఇంటూ స్మాల్ ఆర్, రైట్? ఇది వోల్టేజ్ డ్రాప్. ఇప్పుడు మనకి వోల్టేజ్ డ్రాప్ కావాలి అంటే ఎప్సిలాన్ ఫార్ములా మనకు తెలుసు. ఎప్సిలాన్ అంటే ఏం చెప్తుంది? టెర్మినల్ వోల్టేజ్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్. క్లియర్? దీన్ని బట్టి మనం ఈ ఎప్సిలాన్ వాల్యూ ఎంత ఉంది మనకి 6 వోల్ట్స్. ఈ టెర్మినల్ వోల్టేజ్ ఎంత జరిగింది 5.4 జరిగింది. దీన్ని బట్టి మనం ఈ వోల్టేజ్ డ్రాప్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 5.4 వెళ్తే ఏమవుతుంది 6 మైనస్ 5.4 అంటే ఎంత అయింది 0.6. ఇది కూడా వోల్టేజ్ డ్రాప్ అంటే ఇది కూడా వోల్టేజ్ కదా, ఇంటర్నల్ వోల్టేజ్. సో ఇట్ ఈస్ ఇన్ వోల్ట్స్, రైట్? మనకి ఇప్పుడు స్మాల్ వి అనేది ఫైండ్ అవుట్ చేసాం. అది వోల్టేజ్ డ్రాప్ లేదా ఇంటర్నల్ వోల్టేజ్. ఇప్పుడు ఇంటర్నల్ వోల్టేజ్ లో కూడా మనకి సేమ్ కరెంటే కదా పాస్ అవుతుంది, 3 amps కదా పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ వోల్టేజ్ డ్రాప్ బదులు 0.6 రాసి కరెంట్ సేమ్ కరెంట్ కదా పాస్ అవుతుంది అంటే 3 amps ఇంటూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందా మనం ఫైండ్ అవుట్ చేసిన ఇంటర్నల్ వోల్టేజ్ నథింగ్ బట్ వోల్టేజ్ డ్రాప్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ద్వారా ఎంత కరెంట్ అయితే పాస్ అయిందో ఆ ప్రొడక్ట్ వచ్చి వోల్టేజ్ డ్రాప్. అందుకని ఆ వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఈ 3 పంపిద్దాం. R కావాలంటే ఇంటూ 3 వెళ్తే బై 3 అవుతుంది అంటే 0.6 బై 3 అంటే 0.2. R అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కాబట్టి 0.2 ఓమ్ ఉంటుంది. యూనిట్ ఏముంటుంది ఓమ్ ఉంటుంది. చూసారా ఇక్కడ మనకు R ఎంత వచ్చింది 0.2 ఓమ్, ఇక్కడ ఎంత వచ్చింది 0.2 ఓమ్. సో అంటే మనం ఈ మెథడ్ లో చేసిన ఇది మెథడ్ 1 అందాం. ఈ మెథడ్ లో చేసిన ఎందులో చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. మీకు ఏది ఈజీగా ఉండి ఏది గుర్తుంటుందో అది చేయొచ్చు. సో దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్ 8Bలో సెకండ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.